మాది కాకినాడ ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గెడో రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఉంటుంది. 2 నెంబర్లకి మీరు ఫోన్ చేయొచ్చు. ఎక్కువగా రమేష్ గారిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు నాకు టైం ఇచ్చినట్లయితే నేను కొద్ది కార్లు తిరగడం వల్ల ఈ రోడ్ల మీద ఈ ట్రాఫిక్లో ఆటోలు ర్యాపిడ్లోను మెట్రోలో వెళ్ళడం వల్ల నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను. సారీ, మీరు ఏమనుకోవద్దు. రమేష్ గారికి కాంటాక్ట్ చేయండి సార్. ఈ కారు ఈరోజు 8వ తారీఖు సార్, జనవరి 2024 సాయంత్రం 4:05 అయింది సార్. దీని ముందే ఒక హోండా సిటీ తీశాను. కార్ అయితే ఎక్సలెంట్ ఒరిజినల్ కార్ సార్. ఒరిజినల్ పెయింట్, బంపర్ తప్ప మొత్తం ఒరిజినల్ పెయింట్ సార్. కారు సింగిల్ ఓనర్, చాలా బాగుంది. 44,000 తిరిగింది. ఒకవేళ మీరు అది చూడకపోతే చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే హోండా సిటీ చాలా తక్కువ రేటుకి 3,70,000 రూపాయలకి ఆ కారు నేను పెట్టాను. చాలా తక్కువ ప్రైస్ సార్. మంచి క్వాలిటీ కారు. 44,000 తిరిగింది. మనకు దొరకడం కష్టంగా ఉంది. మంచి కారు సార్. ఇప్పుడు మీకు గ్రాండ్ ఐటెన్ ఆస్టా సార్, టాప్ అండ్ వెహికల్, లేటెస్ట్ షేప్ సార్, న్యూ షేప్, ఫాగ్ ల్యాంప్స్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్, బ్యాక్ వైఫర్, డిఫాగర్, మొత్తం టోటల్ ఫుల్లీ ఫీచర్స్ సార్. టాప్ అండ్ వెహికల్ ఆస్టా 2017 సార్. ఇది 2017. దీన్ని మీకు చూపిస్తాను కార్ అంతా. ఒకసారి మీరు కార్ అంతా కూడా చూడండి, ఫుల్ వీడియో చూడండి సార్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. మీరు అడ్వాన్స్ వేస్తే మీకు షోరూమ్ ట్రాక్ పంపిస్తాము. ఇది కూడా స్క్రాచ్ లెస్ సార్. చిన్న టచ్అప్లో బంపర్కి చేయించేశారు. ఏమి కూడా మీకు వర్క్ ఏం లేదు. ఇంకా రూపాయి పెట్టుబడి లేదు. పెట్రోల్ కొట్టించుకుని తిరగడమే. లేటెస్ట్ సార్. ఇది 2017 నుంచి ఈ మోడల్ వచ్చినాయి. అలాయ్ వీల్స్. టైర్లు అయితే మాత్రం సీల్ టైర్ సార్. అన్నీ కూడా సీల్ టైర్లు. టైర్లు అయితే మీరు ఏం చూడొద్దు. ఫ్రంట్ టైర్, ఈ టైర్ అయితే సీల్ టైర్ ఉంది. సిగ్నల్ ఉంటుంది. కీలెస్ ఎంట్రీ సార్. కీలెస్ ఎంట్రీ చెప్పాను కదా. దాని ముందు దీని వీడియోలో కూడా చెప్పాను. డ్రైవర్ దగ్గర ఇక్కడ రాస్తూ ఉంటుంది సార్. దిగి ఎక్కడం వల్ల ఇక్కడ మీకు కంపల్సరీ డ్యామేజ్ అవుతుంది. దీని లోపల కూడా ఓ కంపెనీ సీట్లు ఉన్నాయి. ఈ పైన వేయించుకున్న సీట్లు సార్. ఇవి సీట్ కవర్లు అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి సార్. అది ఒకటి తప్ప కొంచెం ప్రతిదీ కూడా డ్రైవర్ సైడ్ డ్యామేజ్ అవుతుంటుంది ఎక్కి దిగడం వల్ల. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. టైం ఇక్కడ 5:05 చీకటి అయిపోతుంది సార్. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. ఇది ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ ఓఆర్ఎం సార్. ఇది అటువైపు ఇటువైపు కూడా వర్కింగ్ కండిషను. మిర్రర్ అడ్జస్ట్మెంటు, గ్లాస్ లాకు, సెంట్రల్ లాకింగ్, 4 పవర్ విండోస్, డోర్ ప్యాడ్ చూడండి ఎంత నీట్గా ఉంది సార్. అలాంటి వెహికలే చూసి వెతికి పెడుతున్నాను సార్. అన్నీ ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా రెంచ్ కూడా వేయలేదు వీటికి. పిల్లర్ ఒరిజినల్ సార్. ఎక్కడ యాక్సిడెంట్ వెహికల్స్ అలాంటిది ఏమి ఉండదు సార్. బంపర్ గుద్దడం కూడా మీకు గమనించాలి. షోరూమ్ ట్రాక్ తీసుకున్నప్పుడు నా దగ్గర కొన్నా ఎవరి దగ్గర కొన్నా యాక్సిడెంటల్ హిస్టరీ అన్నప్పుడు మీరు ఏం కంగారు పడవద్దు సార్. యాక్సిడెంటల్ హిస్టరీ అంటే చిన్న ఏదైనా బంపర్కి ఎవరైనా బైక్ కానీ ఆటోలు కానీ ఏది తగిలినా అది యాక్సిడెంటల్ హిస్టరీ రాస్తారు. తర్వాత రైట్ సైడ్ మిర్రర్స్, ఈ మిర్రర్ ఆపోజిట్లో ఎవరైనా వచ్చేలా గుద్దెత్తి గ్లాస్ ఊడిపోతే షోరూమ్కి వెళ్ళి గ్లాస్ ఎత్తే యాక్సిడెంటల్ హిస్టరీలోనే ఇది ఉంటుంది. యాక్సిడెంట్ సర్వీస్ అని, రన్నింగ్ రిపేర్ అని ఉంటుంది. అవి మీరు ఎప్పుడు కంగారు పడద్దు. కొన్న 6 నెలలకి సంవత్సరానికి కూడా మీకు ప్రతిదానికి అవి ఉంటాయి. మీరేం కంగారు పడద్దు. రైట్ సైడ్ బ్యాక్ డోర్ సార్ ఒరిజినల్గా ఉంది. సేమ్ కలర్ కారు సార్. విజయవాడ ఇచ్చాము సార్కి. గ్రాండ్ ఐటెన్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్. ఇక్కడ ఏదో ఏదో రాసినట్టు చిన్నది ఏం కాదు సార్. అది అంటే అది కూడా చెప్పలేదు అంటారనే మీకు నేను చెప్తున్నాను. డిఫాగర్ ఉంది సార్. బ్యాక్ వైఫర్ ఉంది. ఆస్టా 1.2 టాప్ ఎండ్ సార్. ఇది వెహికల్ ఈ టాప్ ఎండ్ బేస్ వేరియంట్ ఫీచర్ తప్ప కారు, ఇంజిను, సస్పెన్స్, చక్రాలు, డిక్కీలు, బానెట్లు, గ్లాసులు, ఇంజిను, గేర్ బాక్స్ అన్నీ ఒకటే కదా. మీకు తెలుసు ఏంటంటే అలాయ్ వీళ్ళు ఉంటే కొద్దిగా బాగుంటుందని. ప్రతి కారుకి 75,000 60,000 తేడాలో వేరియంట్స్ పెడతారు. చాలా నీట్గా ఉంది సార్. చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెనకాల టైర్ కూడా మీకు అక్కడ పంక్చర్ ఉంది. దీనికి స్టెప్నికి వెనకాల టైరు
కంపెనీ వాడు ఇచ్చిన మార్కింగ్ అలా ఉంది. టైర్ మీకు వెనకాల 60% ఉంది సార్. స్టెప్ని చాలా బాగుంది. వెనకాల నుంచి జూమ్ చేస్తున్నానండి. అంతా ఒరిజినల్గా ఉంది సార్. డిక్కీ అంతా ఒరిజినల్. డిక్కీ ఎక్కడ రీప్లేస్మెంట్ లేదు. బాడీ ఫ్రేమ్ అంతా కూడా ఎక్కడ జంకలేదు సార్. చాలా అంటే చాలా నీట్గా ఉంది. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. లేటెస్ట్ అలాయ్ వీల్స్ సార్ ఇవి. టైర్లు అయితే చాలా బాగున్నాయి సార్. 80% దాటే ఉన్నాయి టైర్లు. టైర్లు అయితే ఏం డౌట్ ఏం లేదు. టైర్లు చాలా నీట్గా ఉన్నాయి. 2020లో వేసిన టైర్లు అయ్యి. బ్యాక్ లెఫ్ట్ డోర్ సార్ ఇది. సీట్ కవర్లు అన్నీ చాలా నీట్గా ఉన్నాయి సార్. క్వాలిటీ ఉన్నాయి కార్లు. మ్యాట్ వాళ్ళు వేయించుకున్నారు. ఫ్లోర్ మ్యాట్ అయితే ఉండదు ఇక్కడ. పిల్లర్ అంతా ఒరిజినల్ సార్. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. మీకు మళ్ళీ చెప్పలేదంటారు. గ్లాసులు అన్నీ కంపెనీ గ్లాసులు సార్. ఒరిజినల్ గ్లాసులు. ఒరిజినల్ గ్లాసు. ఒరిజినల్ గ్లాసు. ఒరిజినల్ గ్లాస్ సార్. గ్లాసులు అన్నీ ఒరిజినల్. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ సార్ ఇది. ఇంజిన్ నెంబర్ చూసుకోండి. విన్ నెంబర్ చూసుకోండి. బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్ సార్. ఒరిజినల్ రోబో పంచింగ్. డాష్ బోర్డు చాలా నీట్గా ఉంది సార్. చాలా నీట్గా ఉంది డాష్ బోర్డు. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి. ఓకే సార్. ఫ్రంట్ వీల్ కూడా టైర్లు చాలా బాగున్నాయి. టైర్లు అన్నీ కూడా ఇంకేం చూడక్కర్లేదు సార్. ఓ 30,000 40,000 తిరిగేయచ్చు టైర్లు. టైర్లు అయితే ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. టైర్లు చాలా నీట్గా ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. ఎంత తిరిగింది చూడండి సార్. ఇది 54,000 తిరిగింది సార్. తక్కువ తిరిగినటువంటి వెహికల్. ఇంజిన్ చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి నాయిస్ లేదు. గేర్ షిఫ్ట్ క్లచ్ కూడా బాగుంది. గేర్ షిఫ్ట్ స్మూత్గా ఉంది. ఏసీ బాగుంది సార్. రివర్స్ కెమెరా ఉంది దీనికి. కంపెనీ ఫిట్టెడ్. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. బ్లూటూత్ అన్నీ కూడా మీరు ఫోన్ మాట్లాడుకోవచ్చు. ఫుల్లీ ఫీచర్స్ అన్నీ బాగుంటాయి. క్వాలిటీ ఉన్న కార్ సార్. ఇంజిన్ రూమ్ చూపిస్తాను. ఇంజిన్ చూడండి సార్. మీరు వచ్చి చూడలేరు కాబట్టి నేను ఉన్నట్టుగా క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఒరిజినల్ పెయింట్, ఒరిజినల్ బానెట్ సార్ ఇది. ఎక్కడ కూడా ఎటువంటి టాకా కూడా వదలలేదు. అంతా కూడా ఏ సౌండ్ లేదు. ఇంజిన్ క్లీన్ చేసుకోవాలంటే ఇంజిన్ కొద్దిగా మట్టితో ఉంది. రైట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ సార్. కంపెనీ పేస్టింగ్ అలాగే ఉంది. మౌంటింగ్ ఎక్కడ కూడా వైబ్రేషన్ లేదు. వైఫర్ వాటర్ క్యాప్ ఉంది. రేడియేటర్ పట్టి నీట్గా ఉంది. హార్న్ బోర్ హార్న్ వేయించుకున్నారు. బ్యాటరీ కండిషన్ అయితే ప్రస్తుతానికి బాగుంది సార్. అది ఒకటి నేను కనిపెట్టలేను కదా. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా ఎటువంటి ఓపెన్ లేదు. నీట్గా ఉంది. ఫ్రేమ్ అంతా నీట్గా ఉంది సార్. అంతా చూశారు కదా. సార్ కార్ అంతా చూశారు కదా.
ఇది 2017 సార్. గ్రాండ్ ఐ10 ఆస్ట్రా టాప్ అండ్ వెహికల్, 4 కూడా కొత్త టైర్లు. కొత్త టైర్లు అంటే 80% టైర్లు, కీలెస్ ఎంట్రీ, ఫాగ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ ఫోల్డింగ్ మిర్రర్స్, డీఫాగర్, బ్యాక్ వైఫర్, టైర్లు అన్నీ కూడా మంచి కండిషను. దీని ప్రైస్ వచ్చి 3,80,000 ఫైనల్ ప్రైస్ సార్. 3,80,000 సార్ దీని ప్రైస్. 3,80,000 ఫైనల్ ప్రైసు. దీనికి ట్యాక్స్ సుమారుగా మీకు ఒక 60,000 చూసుకోండి. నేను అప్రాక్సిమేట్గా చెప్పేస్తున్నాను సార్. ఒక 10,000 అటు ఇట్లా అవుతుంది. క్యాలిక్యులేషన్ చేసి చెప్పాలంటే కొద్ది కష్టం, అంత కరెక్ట్గా ఉండదు కదా. కాబట్టి మీరు చూసుకోండి. ఆ రేటుకి ఇది పర్వాలేదు అనుకుంటేనే మీరు తీసుకోండి. కానీ క్వాలిటీ తక్కువ రీడింగ్ తిరిగిన కార్లు మనం ఇస్తున్నాం సార్. అది మీరు కంపేర్ చేసుకొని ట్యాక్స్తో పాటు మనకు ఆ రేటుకి దొరుకుతున్నాయంటే మనకే కొనుక్కోవచ్చు ఆంధ్రాలో. లేదంటే ఒకవేళ ఆ రేటుకి దొరికినా 80,000 90,000 తిరిగి దొరుకుతున్నాయి అనుకుంటే ఇది తీసుకోండి సార్. క్వాలిటీ అయితే మాత్రం నా భరోసా మీద మీరు తీసుకోవచ్చు. అంత నమ్మకంగా నేను మంచిగా చూసేస్తున్నాను. ఇచ్చినటువంటి కార్లు ఏది కూడా ఫెయిల్ అవ్వదు. ఏదో చిన్న చితగా బ్యాటరీ అయిపోయిందనో, ఏదో టైర్ బాగాలేదనో అలా చిన్న చిన్నవి అయితే ఉంటాయి తప్ప మెకానికల్గా ఎటువంటి కంప్లైంట్ లేని కారే నేను ఇస్తున్నాను సార్. అన్నీ చెక్ చేసే ఇస్తున్నాను. నేను ఇవ్వడం కాదు, ఓనర్ గారు చేయించుకుంటున్నారు. అలాంటి జెన్యున్గా మెయింటెనెన్స్ చక్కగా కరెక్ట్గా చేయించుకున్న వాళ్ళ దగ్గర మనం కార్లు తీసుకుంటున్నాం. మీకు ఓనర్స్కి మధ్యవర్తిగా నేను ఉండి ఆ డాక్యుమెంటేషన్ చెకింగ్ చేసి ఎన్ఓసికి అప్లై చేసి ఎన్ఓసి ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాను. మీరు చూసుకోండి సార్. 3,80,000 మీరు మీకు నచ్చితే రమేష్ గారికి ఫోన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సార్, లైక్ చేయండి సార్. చూడడం 2,000 మంది చూస్తున్నారు. మీరు లైక్ చేయడం వల్ల మీకు ఏం నష్టం ఉండదు కదా. నాకు కొద్దిగా మోటివేషన్ అవుతుంది సార్. ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఎంతమంది లైక్ చేశారని. యూట్యూబ్ ద్వారా నాకు ఏం డబ్బులు ఏమి వచ్చాయి, ఎందుకంటే మన చిన్న ఛానల్లో మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తే చాలు సార్. చేస్తున్నారు, మీరు అందరూ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి సార్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మధ్యతరగతి కుటుంబీకులకి, పేదవాళ్ళకి కార్లు ఇవ్వాలనే ఒక టార్గెట్ ఇవ్వాలి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.